కలెక్టర్గా మీ మీద నాకు గౌరవం ఉంది. మీ అబ్బాయి క్వాలిఫికేషన్స్, అచీవ్మెంట్స్ అన్నీ నచ్చాయి. కానీ శ్యామలతో సంబంధం అంటే... ఆ విషయం గురించి అయితే అస్సలు ఆలోచించకండి. మన సంబంధం కలిస్తే అన్ని మనస్పర్ధలు తొలగిపోతాయి. దయచేసి ఒప్పుకోండి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. సంతోషం. మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. ఉంటాను. మంచిది. చిన్ని, చిన్ని, చిన్ని. బాబాయ్, చిన్ని కనిపించిందా? లేదమ్మా. ఏ? చిన్ని ఇంట్లో లేదు బాబాయ్. లేకపోవడం ఏంటమ్మా? ఎప్పుడు ఇల్లు వదిలి రాదు కదా. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలియట్లేదు బాబాయ్, నాకు చాలా భయంగా ఉంది. భయపడకమ్మా, ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుందిలే. చిన్ని ఆగు. వద్దు చిన్ని, నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచో చూడాలి, సరేనా? రాణి, పొద్దున మీ రోడ్డున గాలిపటాలు ఎగిరేశారు కదా, మా చిన్ని మీ దగ్గరికి వచ్చిందా? మా దగ్గరికి రాలేదు. రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళింది చిన్ని? ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్ని? నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేను. నాకు మిగిలిన తోడు నువ్వే కదా చిన్ని. చిన్ని ఎక్కడున్నావు? చిన్ని, చిన్ని. సరసు, ఏంటమ్మా ఇంకా చిన్ని దొరకలేదా? లేదు బాబాయ్. మరి కనిపించకపోతే ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటమ్మా? మొత్తం వెతికాను పిన్ని, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. చాలా భయం వేస్తుంది పిన్ని. అరే, ఏడుస్తావేంటి సరసు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంతమంది ఉన్నాం, తలా ఓ దిక్కు వెతికితే ఎక్కడో చోట దొరుకుతుంది. లేమ్మా, లే. రమ్మా, పదండి పదండి, అందరం వెతుకుదాం. మా చిన్ని ఏమైనా కనబడింది? కనపడలేదయ్యా. చిన్ని, చిన్ని. చెల్లెలేడిస్తే బుజ్జగించాలి. అచ్చో, అమ్మలాగే చూసుకోవాలి. చూసుకుంటావు కదా? చూసుకుంటానమ్మా. సరస్వతి, చిన్నిని బాగా చూసుకోమ్మా. అరే నా గాలిపటం అది వదిలేరా, అది గోదట్ల పడేలా ఉంది.
ఇదేనండి ఆ సుందరం ఇల్లు. ఉంటానండి. అమ్మయ్యా, చివరికి చేరాం. 7 కొండలు ఎక్కితే గాని వెంకన్నబాబు దర్శనం కానట్టు ఇంతసేపు ఎండన పడి తిరిగితే గాని ఈ సరస్వతి దరిదాపుల్లోకి రాలేకపోయాను. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోతే ఇదే ప్రాబ్లం. మేడంకేమో ఇవేవి అర్థం కావు. వెళ్ళి తీసుకురా అని ఆర్డర్ వేసేస్తారు. ఇవేమన్నా కూరగాయల రైతు బజార్కి వెళ్ళి 4 సంచులు పట్టుకురావడానికి? అవును, అసలు ఇక్కడ దాకా రావడానికి ఇన్ని పాటలు పడ్డాను. ఇక సరస్వతిని తీసుకెళ్ళడానికి ఇంకెన్ని పాటలు పడాలో. సరస్వతి గారు, సరస్వతి గారు, సరస్వతి గారు, సరస్వతి గారు, సరస్వతి గారు. ఏమండి, సరస్వతి గారంటే ఉడకబెట్టిన సారికందలా ఉంది. ఈవిడ సరస్వతి ఏంటి? పైగా సరస్వతి అంటే మేడంకి కోడల వయసు కదా. ఈవిడయ్యే ఛాన్సే లేదు. ఎవరండి మీరు? ఏం కావాలి? సరస్వతి గారు కావాలండి. ఉన్నారా? సరస్వతి గారా? అది పొయ్యిలో పడ్డ బూరి కూడా కాదు. ఇంతకి నువ్వెవరు? సరస్వతితో నీకెట్ పని? ఎందుకొచ్చావు? ఇదేంటి, క్షణంలో వాయిస్ వరుస 2 మారిపోయాయి. చేతిలో గరిట కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అడిగేది నిన్నే, దిక్కులు సుత్తబెట్టి చెప్పు. సరస్వతితో నీకెట్ పని? నీకెట్ పని? చెప్తా. సరస్వతి గారికి లాటరీ తగిలిందండి. ఆ విషయం చెప్పడానికి సిటీ నుండి వచ్చాను. లాటరీయా? నిజంగా? ఎంత? నిజంగానే తగిలిందండి. సిక్కిం లాటరీ బంపర్ డ్రా. కానీ ఎంత ఏమిటి అన్నది ఆవిడికి మాత్రమే చెప్పాలి. సరస్వతి గారిని పిలవండి. చిన్నపిల్ల, దానికేడు తెలుసు? మొత్తం చూసుకునేది నేనే. మొత్తం నాకే ఇచ్చండి. అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. లాటరీ ఎవరికి తగిలితే వాళ్లే రావాలి, వాళ్ళకే మేమివ్వాలి. సరస్వతి గారిని పిలవండి. ఇది ఎక్కడ తిరకాసు? ఇక్కడే ఉండండి, ఇప్పుడే సరస్వతి తీసుకొస్తాను. సరస్వతి గారినే కదండి? గారినే. ఉండండి. ఏంటమ్మా, చిన్నీని చూసావా? లేదు బాబాయ్, పొద్దున చిన్ని ఏడుస్తుంటే ఎర్రటి గాలిపటం ఇచ్చాను. ఇప్పుడు అది ఇక్కడే గాల్లో ఎగురుతుంది. అంటే చిన్ని ఇక్కడే ఉండాలి కదా బాబాయ్. చిన్ని, చిన్ని. అదిగో బాబాయ్, ఆ గాలిపటమే నీళ్ళలో పడిపోయింది. మరి చిన్ని ఎక్కడ? చిన్ని, చిన్ని, చిన్ని బాబాయ్, చిన్ని, చిన్ని, చిన్ని బాబాయ్, చిన్ని బాబాయ్, చిన్ని. ఏం కదమ్మా, ఇక్కడెక్కడో ఉంటుంది, చూద్దాం ఆగు. చిన్ని, 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 చిన్ని.
అమ్మాయి కొట్టుకుపోతుంది. కాపాడండి. సరసు సరస్సు, కాపాడండి అమ్మ సరస్సు జాగ్రత్త సరస్సు ಪಳ್ಳಿ ಮಜರೋ ಪಳ್ಳಿ ಮಜರೋ ಯಾರೋ ಹೆಚ್ಚೋದಾರೋ ಓ ಆಚಾರೋ ರಮೇಶ ಹೆಂಗದರೋ ಗರೋ ಗರೋ చుట్టూ ప్రభా 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 ఏంటమ్మా నువ్వు కూడా సరస్సులాగే తయారయ్యావు మంచి పాటకి టిక్ టాక్ చేస్తుంటే మధ్యలో దూరమేంటి అబ్బా ఇంకా ఎన్నాలని ఈ టిక్ టాక్ చేసుకుంటూ కూసుంటావే పిచ్చి మొహందానా నేను చెప్పినట్టు చేసినావంటే నిన్నే హీరోయిన్ గా పెట్టి ఈ గోదావరి గట్టున మనమే సినిమా తీసుకోవచ్చు. ఏటి నేను హీరోయిన్ గా సినిమానే ఏడ్సేలో చెప్పమ్మా చేసేస్తాను నువ్వేటి చేయక్కర్లేదు. కాసేపు నువ్వు ప్రభవి కాదు ఆ సరస్వతివి. చచే అదంటేనే అసహ్యం దాని పేరు అడతావేంటి అదంటే నాకు అసహ్యమేనే, కానీ ఏటి సెత్తావు? ఆ పేరుకి అంత అదృష్టం పట్టింది మరి. అవునా ఇంకా ఎవరూ బయటికి రారేంటి? ఏదో మాట వరుసకి లాటరీ అన్నాను కదా అని డబ్బుల కోసం సూట్ కేసులు సంచులు పట్టుకురావట్లేదు కదా. వచ్చేసారా? సరస్వతి గారు రాలేదా? వచ్చినాదండి సరస్వతి. ఇదిగో సరస్వతిని తేవడమా అంటే రైతు బజారులో కూరలు తేవడమా అని ఏదో మాట వరుస కంటే నిజంగానే కూరలు వేసుకొచ్చేసిందేంటి? దీనికి ఏమైనా పిచ్చా లేకపోతే విలేజ్ ఫ్యాషనా? ఏదైతే మనకెందుకులే, మనకు కావలసింది ఈవిని తీసుకెళ్ళి మేడంకి అప్పగించడం. సరస్వతి రావాలి రావాలి అన్నారుగా, ఇదిగో వచ్చినది. ఎప్పుడు చెప్పండి లాటరీ ఎంత తగిలినది? ఎప్పుడు ఇస్తారు? ఏదో ఒకటి చెప్తేనే గాని ఈవిడి గారు వదిలేట్లేదు. 50 లక్షలు, 50 lakhs, 50 లక్షలండి. అలా ఇచ్చేరమ్మా. సరస్వతి గారు, ఇది మీ ఫోన్ నంబర్కి తగిలిన లాటరీ. ఇప్పుడు మీరు నాతో సిటీకి వచ్చేస్తే అక్కడ మాట్లాడేసి డబ్బులు ఇచ్చేస్తారు. అయితే ఫోన్ నంబర్కి లాటరీ తగిలిందన్నమాట. మధ్యలో వీడెవడు పానకంలో పుడకలాగా. ఇప్పుడు ఏమాత్రం తడబడినా వెనక్కి తగ్గినా దొరికిపోతాం. అవునండి, ఫోన్ నంబర్లు లక్కీ డ్రా తీస్తే తగిలిన లాటరీ. ఏం లాటరీ? అదే సిక్కిల్ లాటరీ. అవునా? మరి చెప్పరే. ఏంటమ్మా అంత దూరం నుండి సిక్కిం లాటరీ తగిలిందని తీసుకొస్తే మంచి టీ అయినా ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడతావేంటి? సార్ మీరు కూర్చోండి చెప్తా. అమ్మయ్యా, నమ్మేశాడు. నువ్వు వెళ్ళి టీ పెట్టమ్మా. పద్దమ్మ చెప్తా, నువ్వు మాట్లాడుతాండువే. నువ్వు మాట్లాడుతుండు. ఒరేయ్
మంచి పని చేసినవరా, నాకు అసలు గుర్తే లేదు. 50 లక్షల లాటరీ డబ్బులు ఇచ్చినోడికి టీ ఇవ్వలేమో చెప్పు. ఏంటి ఇచ్చేది? టీ లేదు గీలేదు. సరస్వతికి ఏ లాటరీ తగలేదమ్మా. వాడొక దొంగనాయలా ఉన్నాడు, మనల్ని మోసం చేయడానికి వచ్చాడు. అదేట్రా, మరి లాటరీ తగిలినాదన్నాడు. అయినా ఆడు మోసం చేస్తున్నాడని నీకెట్టా తెలుసురా? ఎలా అంటావింటమ్మా? సరస్వతి ఫోన్ నంబర్కి లాటరీ తగిలిందన్నాడా? అసలు సరస్వతికి నెంబర్ ఆడుంది. నిజమేరా? అసలు సిక్కిం లాటరీ ఫోన్ నంబర్కి తగిలే లాటరీయే కాదు, దానికి డబ్బులు పెట్టి టికెట్ కొనాలి. సచ్చినోడు నా ఇంటికొచ్చి నన్నే మోసం చేయాలని చూస్తాడా? ఊడుకు గంజి తీసుకెళ్లి మోహన పోతానుండు. ఉండు. అమ్మమ్మమ్మమ్మ వద్దమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. సరే నువ్వెళ్ళరా, నువ్వెళ్ళు. దొంగ సచ్చినోడు, దొంగ సచ్చినోడా అని. ఏం లేదమ్మా, ఈ రోజు నువ్వు నాతో పట్నం బయలుదేరావంటే రేపు డబ్బులు తీసుకుని తిరిగి వచ్చేయడమే. అయితే అక్కడ కూడా నేను టిక్ టాక్ చేసుకోవచ్చా? ఓహో, ఈ పిచ్చి ఒకటి ఉందా? హే, చేసుకోవచ్చా అని మామూలుగా అడుగుతా ఉంటామా. అంత డబ్బు వచ్చిన తర్వాత దర్జాగా చేసుకోవచ్చు. తోడుగా మేము కూడా రావచ్చు కదండి. అబ్బే మీరు అక్కర్లేదండి, ఆహా. సరస్వతి గారు ఒక్కరు వస్తే సరిపోతుంది. మరి టైం అవుతుంది, మీ అమ్మగారిని పిలిస్తే సరస్వతి గారు నేను బయలుదేరతాం. వస్తుందండి, వేడి వేడిగా తెస్తుంది. టీ. ఓ సరసు జాగ్రత్త అమ్మా.